ఆ రక్తంలో మనం పాలు పంపులు పొందే ముందుగా దేవుని యొక్క వాక్యము నుండి కొన్ని లేఖన భాగాలు చదువుకుందామండి. ఆ తర్వాత మనం పరిశీలన చేసుకున్న వారమే ప్రభు యొక్క రక్త మాంసములో యోగ్యమైన రీతిగా ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందుదామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం నుంచి 31వ వచనం వరకు మార్చి చదువుదాం. 25 నుంచి 31 వరకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 25 నుంచి 31 వచనం వరకు ఈ 6 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాండి. 7 వచనాల్ని. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కృత నిబంధన, మీరు దీనిలోనే త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనే త్రాగినో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగవాడు తనకు శిక్షావిధి కలుగుటికే తిని త్రాగుచున్నాడు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. ఈ యొక్క సమయంలో ప్రభు యొక్క రక్త మాంసములకు సాదృశ్యంగా ఉన్న మరి ఆ రొట్టెలో రసములో పాలు పంపులు పొందే ముందుగా మరొక భాగాన్ని కూడా చదువుదామండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 33వ వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలా చదువుదాం. 24:33వ వచనాన్ని మనందరము ఒక్క మాటలాగా చదువుదామండి. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుడు చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకునుడి. ఈ మధ్యాహ్న కాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ప్రభు యొక్క రక్త మాంసములకు సాదృశ్యంగా ఉన్న ఈ రొట్టెలో రసములో మనం పాలు పంపులు పొందే ముందుగా ప్రతి ఆదివారము ప్రభు యొక్క బల దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని మనంగా పరిశీలన చేసుకుంటున్నామండి. స్వపరీక్ష చేసుకుంటున్నాం. ఎవరితోటి పోల్చుకోవద్దు, ఎవరితోటి పరీక్షించుకోవద్దు. మనకు మనముగా నేను ఎలాగున్నాను, మీరు ఎలాగున్నారు అనేది ప్రతి మనిషిలో ఇది స్వపరీక్ష చేసుకునే సమయం అన్నమాట. అందుకని ప్రతి ఆదివారము ప్రభు యొక్క బల దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా ఈ వారం అంతట్లో నేను నీ కొరకు ఎలా జీవించాను, నీకు తగినట్లుగా, నీకు యోగ్యముగా, నీకు ఇష్టమైనట్లుగా నేను జీవించానా లేదా అనేది మనం ప్రతిసారి ఇలా స్వపరీక్ష చేసుకోవలసిన వారు ఉంటున్నాం. ఎందుకు అంటే మరలా వచ్చే ప్రభు దినం వరకు ఈ భూమి మీద మనం ఉంటామో ఉండలేమో, మనకేమీ గ్యారంటీ ఏమీ లేదు. ఆ ప్రభు యొక్క మళ్ళీ వచ్చే ఆదివారం వరకు మనం ఉంటామో ఉండలేమో తెలియదు. కాబట్టి ఈ అవకాశం దేవుడు ఈ సమయంలోనే మనకి ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడే మనం సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే మనం ప్రతి వారము కూడా సమయం ఉండగానే మనం సద్వినియోగం చేసుకోవాలా. సమయాన్ని అజ్ఞానుల వలె వృధా చేయడానికి ప్రయత్నం చేయొద్దు. మన ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చెప్తాడు. ఎందుకంటే సమయమును పోనీయక మీరు సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానం కలిగిన వారిగా నడుచుకోవాలి అంటాడు ఆయన. అంటే మనం అజ్ఞానులము కాదు, జ్ఞానము కలిగిన వారము. క్రీస్తును కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానము కలిగిన వారు. వీళ్ళు ఏం చేస్తారు అంటే సమయాన్ని దుర్వినియోగము చేసుకునేవారు కాదు, సమయాన్ని సద్వినియోగము చేసుకునేవారు. ఎందుకంటే కాలం ఎంతో సంకుచితం అవుతుంది. రోజు రోజుకి పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా మారిపోతున్నాయి. ఇంకా ముందున్న రోజులేమీ కూడా మనం మంచి రోజుల్లోకి ఏమీ వెళ్ళమండి. ఇంకా రోజులన్నీ కూడా ఎలాగైపోతున్నాయి అంటే ఇంకా భయంకరమైన దినాల్లోనికి వెళ్ళిపోతున్నాం. ఇంకా భయంకరమైన దినాల్లోనికి ఏంటి, ఇంకా దేంట్లో భయంకరమైన దినాల్లోకి వెళ్తున్నాము అంటే మనము ఈ లోకంలో పాపము ఎంత విచ్చలవిడిగా ప్రబలిపోతుందో చూస్తున్నాం. ఈ లోకంలో పాపము ఎంత అక్రమంగా అన్యాయంతో మనుషులు నిండిపోతున్నారో చూస్తున్నాం. ఇంకొచ్చే దినాలన్నీ కూడా
అపాయకరమైన దుర్దినాలే తప్ప ఇక మంచి దినాలని ఏమీ మనం చూడం. కాబట్టి ఇలాంటి దినాలలో మన సమయాన్ని ఎంతవరకు మనం సద్వినియోగం చేసుకుంటున్నాం, ఎంతవరకు మనం సద్వినియోగం చేసుకొని మన సమయంలో మన దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఎంతవరకు ప్రభువు కోసం మనం జీవించగలుగుతున్నాం అనేది ప్రతి ఒక్కరిగా మనము ఆలోచించవలసిన విషయం అండి. కాబట్టి ప్రతి ఆదివారము ప్రభు యొక్క బల దగ్గరకు వచ్చినప్పుడల్లా స్వపరీక్ష, నేను ఎలాగున్నాను, నేనేం చేయగలుగుతున్నాను, నేనేం చేస్తున్నాను. అందుకని అంటాడు, మనం ఏమైతే చెయ్యాలో వాటిని చేయకుండా, ఏవైతే చేయకూడదో వాటిని చేసిన ఎడల మనము పాపము చేసిన వారం అవుతున్నాం. దేవుడు ఆజ్ఞాపించలేనివి చేసిన ఎడల మనం తప్పు చేసిన వారము, దేవుడు ఆజ్ఞాపించినవి మనం చేసిన ఎడల మనం పాపము లేని వారుగా చేయబడతాం. కాబట్టి యేసు ప్రభువారు నీకు నాకు ఏమి జ్ఞాపకం చేస్తున్నాడో అది మనం జ్ఞాపకం చేసుకొని మనం ఈ లోకంలో జ్ఞానుల వలె నడుచుకోవడానికి ప్రయత్నించేలా. జ్ఞానికి అజ్ఞానికి ఇదే తేడా. అందుకని అంటాడు, జ్ఞానము కలిగిన వాడట వారి యొక్క మరి జ్ఞానము ఎంత తెలివైన వారుగా, జ్ఞానం కలిగిన వారు ముందు దాని కొరకే ఎదురు చూస్తూ ఉంటారట. అందుకనే ఈ రోజుల్లో చూడండి, శాస్త్రవేత్తలు అంటే జ్ఞానము కలిగిన వారు పరిశోధన చేస్తూ ఉంటున్నారు. వీళ్ళ పరిశోధన అంతా దేని గురించి అంటే జరిగిపోయిన దాని మీద కాదు, కానీ జరగబోయే దాని మీద పరిశీలన. ఒకవేళ ఇలాంటి పరిస్థితులు వస్తే మనం ఎలా తట్టుకోవాలి, ఇలాంటి పరిస్థితులే మన జీవితం మీదకి వస్తే మనం ఎలా నిలబడాలి అనే విషయాల్లో శాస్త్రవేత్తలు జరగబోతున్న వాటిని పరిశీలన చేసి తెలుసుకొని వాటికి ముందుగా మనుషుల్ని జాగ్రత్త పరుస్తున్నారన్నమాట. ఈ రోజున ఈ లోక సంబంధమైన జ్ఞానం కలిగిన వారికి అంత జ్ఞానం ఉంటే, దేవుని యొక్క బిడ్డలుగా మనకు అంతకంటే ఎక్కువ జ్ఞానం కలిగిన వారు. అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండితే మీకు జ్ఞానమునకు మూలం. ఈ జ్ఞానం మనల్ని ఏం చేస్తుంది అంటే పాపములో పడకుండా కాపాడమే కాక ఈ జ్ఞానము ఈ భూమి మీద ఎలాగ బ్రతకాలో మనకు నేర్పిస్తూ వస్తుందండి. కాబట్టి ఈ జ్ఞానమే యేసు ప్రభువారు. యేసు ప్రభువారిని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ భూమి మీద ఎలాగ జీవించగలరో, ఎలాగ జీవిస్తారో అనే విషయాల్ని దేవుడే మనకు నేర్పిస్తూ, మనకు నడిపిస్తూ, మనకి మరి రోజు కూడా అటువంటి జ్ఞానం కలిగిన మార్గంలో మనం తీసుకుని వెళ్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క బిడ్డలుగా మనంగా స్వపరీక్ష చేసుకొని ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందడానికి ప్రయత్నించేద్దాం. ప్రతి ఆదివారము మనం స్వపరీక్ష చేసుకుంటున్నాం. ప్రభా, ఇంకా నాలో ఇంకెక్కడైనా పాపం ఉందా? పాపం ఎక్కడ ఉంటుంది? పాపం ఎక్కడ ఉంటుందట? హృదయములో, ఇంకా తలంపులలో, ఇంకా మాటలలో, ఇంకా ఊహలలో, ఇంకా వినికిడిలో, ఇంకా క్రియల్లో పాపం, ఇంకా ఏమన్నా మీకేం తెలీదా? ఏ ముందు వరుసలో చెప్తుంటే వెనకాల వరుసలో ఏం చేస్తున్నారంటే వాళ్ళు చెప్తున్నారులే, మనం వినొచ్చులే అనుకుంటున్నారా? పాపం ఎక్కడుంది? ఇలా అసలు పాపం ఎక్కడుందో తెలియదండి. పాపం ఎక్కడుంది? ఇంకా చాలాసార్లు పాపం ఎక్కడుంది? అందుకని అంటాడు, ఇంకా పాపం ఎక్కడుందట? మన శరీరంలోనే ఉందట పాపం. ఎక్కడో లేదట పాపం, మన శరీరమే మనకు పాపం అట. అందుకని అంటాడు, పాపం ఎక్కడుంది అంటే హృదయంలో ఉంది, శరీరంలో ఉంది, మాటల్లో ఉంది, క్రియల్లో ఉంది, వినికిడిలో ఉంది, ఆలోచనలో ఉంది, అన్ని రకాలుగా పాపమే ఉంది. ఇలాంటి పాపలోకంలో పాపము లేకుండా బ్రతకడం అనేది సాధ్యమా? అంత సాధ్యం కాదండి. పాపము లేకుండా జీవించడం అంటే అసలు సాధ్యమే కాదు. కానీ దేవుని బిడ్డలు అంటారట సాధ్యము అంటారట, సాధ్యము అంటారట. ఇంక వీళ్ళే సాధ్యం చేయకపోతే ఇంకెవరు సాధ్యం చేయగలరు? దేవుని బిడ్డలనేవారే పాపము లేకుండా జీవించలేకపోతే ఇంకా లోకంలో ఇంకెవరు జీవించగలరు? అందుకనే యేసుప్రభు అన్నాడు,
నేను పాపము లేకుండా జీవించాను అని చూపించాడు ఆయన. అందుకని అన్నాడు కదా ఆయన, మీలో ఎవరైనా నాలో పాపమున్నదని స్థాపించగలరా అన్నాడు ఆయన. ఎందుకన్నాడు ఆ మాట? ఆయనలో పాపము లేదు. ఎందుకు పాపం లేదు? ఆయనకి శరీరం లేదా? శరీరం ఉంది. ఆయన పరిశుద్ధ ఆత్మ ద్వారా జన్మించాడు. ఆయనకి ఆత్మ ఉంది, ఆత్మ అందరికీ ఉంది. అదే ఆత్మ మనకే ఉంది ఈరోజు కదా. ఇప్పుడు మనలో ఉన్న ఆత్మ ఎవరిది? దేవుడిది. మరి ఆయనలోని కూడా ఆ ఆత్మే ఉంది. జన్మ అయితే పరిశుద్ధంగా జన్మించాడు, అంతేనా? యేసుప్రభువు జన్మలో పరిశుద్ధుడు, కానీ శరీరం కూడా ఉంది కదా ఆయనకి. మరి ఇంకేంటి, ఆయనకి ఎందుకు పాపం చేయలేకపోయాడు? అందుకే కదా మనం ఇప్పటికీ అంటానే ఉన్నాం, అమ్మాయిని దేవుడు కాబట్టి చేశాడు, మనం ఎక్కడ చేయగలం? పద్దానికి మనం ఏమంటాం? మనం తప్పు చేసినప్పుడు ఏమంటాం? ఆయన దేవుడు కాబట్టి అలాగ ఉన్నాడండి, మనం అలా ఉండగలమా? మనం ఉండలేమంట, అవునా? మనం ఎన్నిసార్లు తప్పు చేసినప్పుడు తప్పించుకోవడానికి ఆ మాట వాడుతున్నాము. ఆయన దేవుడు కాబట్టి అండి అలాగ ఉన్నాడు, ఆ దేవుడు కాబట్టి అండి చేయగలిగాడు, ఆయన దేవుడు కాబట్టి అలాగ ఉన్నాడండి, మనం ఎక్కడ ఉండగలమండి అంటారు. మనకు దేవుడు ఏం చెప్తున్నాడు? నా వలే మీరు ఉండాలా. నా వలే మీరు లేకుండా నా దగ్గరికి మీరు ఎలాగ వస్తారు? మీరు నా దగ్గరికి మీరు రావాలి అంటే నా వలే మీరు ఈ భూమి మీద జీవించాలా. యేసుప్రభువు ఆయనకి శరీరం ఉంది, ఆయనకి ఎన్నో రకాలైన శోధనలు వచ్చాయి. ఆయనకి శోధనలు రాలేదా దేవుడికి? యేసుప్రభువు కూడా భూమి మీద మనిషి కుమారుడిగా ఉన్నప్పుడు సాతాను ఆయన్ని ఎన్ని శోధనలు కూడా తీసుకెళ్ళిందో, అన్ని శోధించబడినప్పటికీ కూడా యేసుప్రభువులో పాపం లేదు, ఏ శోధనకి లొంగలేదు ఆయన. మనం లొంగిపోతున్నాం. ఎందుకు లొంగిపోతున్నాము? మన శరీరానికి లొంగిపోయిన వారు మనం. అందుకని దేవుని బిడ్డలట యేసుప్రభువుని ఎప్పుడైతే నమ్ముకుంటారో వీరి శరీరానికి లోబడరట, అవునా? దేవుని బిడ్డలట మారు మనసును ఎప్పుడైతే పొంది ఆత్మీయ జీవితంలో ఎదగడానికి ప్రయత్నం చేయగలుగుతున్నారో వీళ్ళు రోజు రోజుకి దేవుళ్ళో ఎదిగే కొలది వీళ్ళు ఏం చేస్తారంటే శరీర సంబంధమైన క్రియలను చంపుతారు, ఆత్మ సంబంధమైన క్రియలను జీవింపచేస్తారు. అది దేవుని బిడ్డలకు ఉండే లక్షణం ఏంటంటే శరీరాన్ని చంపి ఆత్మను బ్రతికించగలిగిన వారు. ఈ రోజున దేవుడు అంటున్నాడు, నువ్వు నిజంగా రక్షించబడిన వ్యక్తివైతే నీ శరీరాన్ని నువ్వు అదుపు చేయగలుగుతున్నావా? మీకు ఎన్నోసార్లు చూపించాను. దేవుని బిడ్డలు అనేవారు ఎలాగుంటారో మీకు చూపిస్తాను. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం అండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. దేవుడు మనకి ఇచ్చిన ఆత్మ ఎలాంటిదంట? ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ. ఇంద్రియ నిగ్రహములు అంటే ఇంద్రియాలన్నిటినీ బంధించడు. ఇప్పుడు చెప్పారు కదా, మన చూపు, మన వినికిడి, మన మాట, మన క్రియ, మన నడక, మన శరీరము, ఇలాంటి వాటిని అన్నిటినీ బంధించగలుగుతారు. మనకు దేవుడు ఎలాంటిది ఇచ్చాడు? శక్తియు. మన దేవుడు మనకి ఏమి ఇచ్చాడట? శక్తి. అంటే బలాన్ని ఇచ్చాడు దేవుడు. ఏ బలము? ఆత్మ సంబంధమైన బలం. ఈ ఆత్మ సంబంధమైన బలం ఏం చేస్తుంది? శరీరాన్ని బంధించేస్తుంది. సరే, శరీరాన్ని బంధించగలుగుతుందండి. అందుకనే ఒక దేవుని బిడ్డకి దేవుని ఎరగని వారికి తేడా ఏంటంటే చాలామంది అడుగుతారు, మీరు అలాగ ఉండగలుగుతున్నారండి అలాగని అడుగుతారు. మనల్ని ఏమడుగుతారు తెలుసా? మీరు అలాగే ఎలాగ ఉండగలుగుతున్నారండి, తప్పు చేయకుండా పాపం చేయకుండా? ఎవరు ఉంటున్నారండి అలాగా అంటున్నారు. ఎవరున్నారో లేదో మనకు అనవసరం, మనం ఉన్నావా లేదో చూసుకోవాలంతే. వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, వాళ్ళు అలాగున్నారు, వీళ్ళు ఎలాగున్నారు కాబట్టి నేను ఇలాగున్నాను అంటే దేవుడు ఏమంటాడంటే అయితే వాళ్ళతో పాటు నరకానికి వెళ్ళిపో. వాళ్ళు అలాగున్నారు కాబట్టి నువ్వు ఇలాగున్నాను అంటున్నావు కదా. వాళ్ళు ఉన్నారని నువ్వు ఉంటే నువ్వు వాళ్ళతో పాటు నరకన పోతావు. నువ్వు అలాగ ఉండకూడదు. వాళ్ళు అలాగున్నారు కాబట్టి నువ్వు నాలాగా బ్రతకాల. అది నువ్వు ఆయనలాగా ఉండాలి. నువ్వైనా నేనైనా ఆయనలాగా లేకపోతే ఎలా దేవుడి దగ్గరికి వెళ్తామండి?
కాబట్టి దేవుని బిడ్డలకున్న శక్తి ఏంటంటే ఇంద్రియాలని బంధించగలిగిన శక్తి. అందుకని అంటాడు పాపము మన నరనరాల్లో జీర్ణించుకుపోయింది. అది అంత తేలికైంది కాదు. పాపం ఎక్కడుంది అంటేనంట మన నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉందట పాపం. అందుకనే దేవుని వాక్యం అంట పాపము ఎక్కడ ఉందో అక్కడికి దూరుతుందంట. మళ్ళీ పరిశుద్ధులుగా చేయడం కొరకు దేవుని వాక్యము ఎంత దూరం వెళ్తుందంటే మీ అందరికీ తెలుసు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం అంటాడు. ఏమంటాడంటే దేవుని వాక్యము రెండంచులు గల వాడైన ఖడ్గమై ఉండి అది ప్రాణాత్మలను కేళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క ఆలోచనలను పరిశోధించగలుగుతుంది. చూడు వాక్యం ఎంత దూరం వెళ్తుంది అంటేంట కేళ్లను మూలుగులను నరములను విభజించినంత మట్టుకు దూరుతుందట. నిజమండి. పాపం ఎక్కడెక్కడ ఉందంటే మన నరాల్లో ఉంది, చూసారా, మన ఎముకలలో ఉంది, మన మూలుగులో ఉందట. నేను ఒకసారి చెప్పారన్నమాట, DNA పరీక్ష చేస్తారట. DNA పరీక్ష అంటే ఏం చేస్తారు? జీన్స్ తీస్తారు. జీన్స్ ఎక్కడ ఉన్నాయి? జీన్స్ ఎక్కడ ఉన్నాయి? DNA పరీక్ష చేసినప్పుడు DNA ఎలా పరీక్ష చేస్తారు? ఎక్కడున్నాయి జీన్స్? అలా తీస్తారు తెలుసా. నేను ఒకసారి చూశాను. అంటే బోన్ టీబీ ఉందా? బోన్ టీబీ ఉందా లేదా? టీబీలు ఎన్ని రకాలు ఉన్నాయి? మా కుమారి జట్టుని అడుగుతాను, అమ్మ టీబీ ఎన్ని రకాలు ఉన్నాయి? టీబీ ఎన్ని రకాలు ఉంటుంది చెప్పు. ఒకటి లంగ్స్కి సంబంధించిన టీబీ, ఊపిరితిత్తులకు సంబంధించి అంటే అలా మాట్లాడే టీబీ ఎదుటింటోడికి అంటుకుపోద్ది. ఒకటి లంగ్స్ టీబీ. ఇంకా పేగు టీబీ ఉందా అమ్మా? బోన్ టీబీ, ఎముక టీబీ, ఎముక కూడా టీబీ పడుతుంది. రెండో టీబీ. ఇంకా మూడో టీబీ మా సిస్టర్ గారు ఏంటంటే తల వెంట్రుకలకు గోర్లకి తప్ప టీబీ అనేది దేనికైనా వచ్చేస్తుందట. సరే, మూడో టీబీ నేను చెప్తాను, గ్లాన్సెస్ టీబీ. టీబీ కొన్ని కాయల్లాగా ఏర్పడుతుంది, అవునా? టీబీ కాయలు కంతుల్లాగా ఏర్పడుతుంది, గ్లాన్సెస్ టీబీ అనమాట. అంటే టీబీ అనేది ఎన్ని రకాలుగా ఉంది జబ్బు అంటే, సరే ట్రీట్మెంట్ కూడా ఎలా చేస్తారు? ఏ జబ్బుకి ఎలాగైతే దానికి ఎలా చేస్తారు. నేను ఒకసారి బోన్ టీబీ వచ్చినోడికి టెస్టింగ్ ఎలా చేస్తారు అంటేనంట, బోన్ టీబీ అని నిర్ధారణ ఎలా చేస్తారటంట, ఇంజెక్షన్ చేసినప్పుడు ఎముకు దాకా చేస్తారట, అక్కడి నుంచి తీస్తారట, అవునా? ఎంత నరకం ఉంటుంది తెలుసా? అయ్యి బాబాయ్, నేను చూశాను ఒకసారి టెస్ట్ చేసినప్పుడు. ఆయనకి బలంగా పట్టుకొని కాళ్ళు చేతులు కట్టేయడం కదా, మనిషిని పట్టుకొని ఆ బోన్ దాకా ఇంజెక్షన్ చేసి అక్కడి నుంచి లాగారు. రక్తం రాకూడదు, ఇంకేమీ రాకూడదు అనమాట. ఆ ఇంజెక్షన్లోకి క్రిములు మాత్రమే రావాలా, అలా చేస్తారు. అలా చేయడం అంటే మాటలు కాదు. ఎన్నిసార్లు పుడుతారు తెలుసా? ఒకసారే దొరకదు, ఎన్నిసార్లు పుడుతారో అలాగా. అది వచ్చేదాకా, తెలిసేదాకా, అంటే ఆ క్రిమి వచ్చేదాకా పరీక్ష చేస్తూనే ఉంటారన్నమాట. దేవుడు అంటున్నాడు పాపము ఎక్కడుంది అంటే ఎంత దూరం వెళ్ళిపోయిందంటే అలాగే పోయిందట. మనలో ఎక్కడ కూడా మనిషిలో స్వస్థతే లేదట. అంటారు కదా, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మానవుడికి స్వస్థత ఎక్కడా లేదట. అంటే మానవుడి యొక్క జీవితంలో పాపము లేకుండా చోటు అనేదే లేదట. ఇలాంటి మానవుడిని దేవుడు ఎలా మారుస్తున్నాడట? పాపము లేనివాడిగా మారుస్తున్నాడట. ఎంత అద్భుతం అండి, ఎవరు చేయలేరు. అందుకనే యేసు ప్రభువులో గొప్ప శక్తి ఏంటంటే ఒక వ్యక్తిని, పాపాత్ముడైన మానవుడిని ఒక నీతిమంతుడిగా మార్చగలుగుతున్నాడు ఆయన. ఇంకా ఈయనకున్నంత శక్తి ఇంకెవరికీ లేదు, అవునా? మీ అందరికీ తెలుసు. సరే మీకు చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24-25 వచనాలండి. 25-26 వచనాలు కలిసి ఉన్నాయి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి,
అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకున్న వల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనిను. యేసుప్రభువారు మనల్ని అందరినీ ఎంత పరిశుద్ధులుగా చేయడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు మనల్ని. అందుకనే దేవుని బిడ్డల్లోనంట వీరి ఆలోచనలో పాపం ఉండదట. మనం యేసుప్రభువారిని నమ్ముకున్న తర్వాత మన ఆలోచనలో పాపం ఉండదట. రెండవది, మన క్రియల్లో కూడా తప్పు చేయమంట. మన చేసే క్రియల్లో కూడా తప్పు చేయం. మనం నడిచే నడకలో కూడా పాపం చెయ్యం. మనం మాట్లాడే మాటలో పాపపు మాటలు రావు. మనం వినే వినికిడిలో కూడా చెడు మాటలు వినం. ఎలా మారారు అంటే దేవుడు వీరిని మార్చేశాడు. సరే, దేవుడు వీరిని మార్చారు. అందుకని ప్రియ సహోదరి సోడా, ఈరోజు యేసుప్రభువారి యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందుతున్న నీవు నేను కూడా మన పాపమనే ఈ స్వభావాన్ని మనలో నుండి తీసివేయగలిగేమా? రోజు రోజుకి దీన్ని సాధకం చేయాలి. ప్రభా, ఈరోజు నేను పాపం అంటే నా నోటంట ఒక్క అపవిత్రమైన మాట కూడా మాట్లాడను. ఈ రోజు నేను ఒక్క అపవిత్రమైన కూడా మాట కూడా చెడు మాటలు నా నోటంట రానివ్వను. సాధకం చేయి. నువ్వెంత సాధకం చేస్తూ ఉంటావో ఒక రోజుకి నీ మాటలు కూడా మారిపోతాయి. అందుకని అంటాను, యేసు ప్రభువారిని నమ్ముకున్న వాళ్ళ మాట తీరు ఒకలాగా ఉంటుంది, యేసు ప్రభువారిని నమ్మలేని మాట తీరు ఒకలాగా ఉంటుంది. అవునంటారా కదంటారా? యేసు ప్రభువారిని నమ్ముకున్న వాళ్ళ మాట ఎలాగుంటుంది అంటారు? యేసు ప్రభువారిని నమ్ముకున్న వాళ్ళ మాట ఎలాగుంటుంది, యేసు ప్రభువారిని నమ్మలేని వారి మాట ఎలాగుంటుంది? తేడా ఉంటుంది అంటారు కదా. ఎలాగా అమ్మా? దేవుడు నమ్ముకున్న ప్రజలంట ఈయన మాట ఎలాగుంటుంది అంటే మృదువుగా మాట్లాడతారట. మాట ఏదైనా సరే కఠినంగా మాట్లాడరట. మాట్లాడతారా? ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు మృదువుగా మాట్లాడతారు. అందుకని అంటాడు, యేసుప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు ఆయన మాటలు విన్న వాళ్ళందరూ కూడా యేసుప్రభువారి గురించి ఒక మాట చెప్పారు. ఏమన్నారు అమ్మా? సరే, లూకాసు వార్త 4వ అధ్యాయము ఏమన్నారో మీకు చూపిస్తాను. 4వ అధ్యాయము లూకాసు వార్త 4వ అధ్యాయము 22వ వచనమండి. 4:22. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా, ఆయన నోటి నుంచి ఎలాగవుతున్నాయట మాటలు? దయగల మాటలట. ఆయన మాటలు వింటూ ఉంటే ఎంత దయపడుతుందోనంట. దయ కలిగిన మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. ఈరోజు నీ నోటంట నా నోటంట కూడా ఎప్పుడైనా సరే కఠినమైన మాటలు పలకం, మృదువైన మాటలు పలుకుతాం. ఇతరులు మన మాట వినేటప్పుడు వినేలాగా ఉండాలి తప్ప, సరే ఆ మాట వినగలిగినగా ఉండాలి తప్ప విరోధాన్ని తీసుకొచ్చేటట్లు ఉండకూడదు. కొంతమంది మాట్లాడతారట. మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసా? సరే, ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. కీర్తన గ్రంథము దావీదు మహారాజు అంటాడు, కొంతమంది మాట్లాడతారట. ఎలాగ మాట్లాడుతున్నారు అంటే ఈయన అంటాడు, కీర్తన గ్రంథము 120వ అధ్యాయము, కీర్తన 120వ అధ్యాయము 7వ వచనమండి. కీర్తన 120వ అధ్యాయము 7వ వచనం. నేను కోరినది సమాధానమే, ఆయనను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమవుదురు. ఈయన ఏం కోరుతున్నాడట? సమాధానం కోరుతున్నాడట. సమాధానం అని కోరే మాట ఈ నోటంటే వచ్చేటప్పుడు అవతల వాళ్ళు ఏం చేస్తున్నాడట? యుద్ధానికి వచ్చేస్తున్నారట. ఎందుకు అలాగ వస్తున్నారు? ఈయనేమో సమాధానమే కోరుతున్నాడట, సమాధానకరంగానే మాట్లాడుతున్నాడట. కానీ ఈయన వాళ్ళకి ఆ మాట ఎలాగ ఉంటుందట? కఠినంగా ఉంది. కొన్నిసార్లు
ఏమంటే నేను ఈ మాట కదా మాట్లాడాను అంటారు, కానీ ఆ మాట వినేవాళ్ళకి ఎలా ఉండదు తెలుసా? అది అంటే మాట ఒకలాగే, మాట ఒకే మాట, కానీ పలికే విధానంలోనే తేడా. అందుకంటాడు కొన్ని సాధు జంతువులు, క్రూరమైన జంతువులు ఉన్నాయట. క్రూరమైన జంతువులకి సాధు జంతువులకి లక్షణం ఏంటే? సాధు జంతువు అంటే ఏం చేస్తుంది? ఏదో ఒక ఆయన చెప్పాడు, ఏమండి మాంసాహారం తినే వాళ్ళందరూ చాలా దుర్మార్గులండి, కఠినాత్ములండి, కాయగూరలు తినేవాళ్ళండి చాలా సాధువులు అన్నాడు. ఏమండి కాయగూరలు తినేవాళ్ళు ఎంత మూర్ఖులు ఉన్నారు తెలుసా? వాళ్ళంత దుర్మార్గులు ఎవరూ లేరు. మాంసం తిన్నా మనసు మాత్రం మెత్తగా ఉన్న వాళ్ళు ఎంతమంది లేరు అంటారు? అంటే ఇప్పుడు సాధు జంతువు అంటే గడ్డి తినేవాళ్ళే సాధువు, మాంసం తినేవాళ్ళు అందరూ క్రూర జంతువులు అంటారా? మరి ఎవరు సాధు జంతువు అంటే ఏంటి? మనకు సాధు జంతువులు ఉన్నాయా? ఏంటి మన సాధు జంతువులు? ఆవు, గేదె, మేక, గొర్రె, కోడి, ఇవన్నీ సాధు జంతువులు. అంటే ఎందుకు సాధు జంతువులు అయిపోయాయి? మనిషి స్వాధీనం చేసుకుంటే ఈ మనిషికి లొంగిపోతున్నాయి అంతే, వాళ్ళు ఏం చేస్తలేదు. అవునా? కొన్ని క్రూరమైన జంతువులు ఉన్నాయి, అవి అలాంటివి. ఇప్పుడు పులిని తీసుకొచ్చి మన ఇంట్లో పెంచామనుకో, మనం ఎంత పెంచిన దానికి ఏంటి? దాని స్వభావం మారదు. అర్థమైందా? తన స్వభావం మారదు. అందుకని అంటాడు దేవుని బిడ్డలట ఒక సాధు జంతువు లాంటి వారట. మనల్ని ఎవరు పెంచుకున్నా అలాగే మారిపోతామట. మనం ఎవరికైనా లొంగిపోతామట. మన మనసు ఏంటో తెలుసా? ఒకళ్ళని కఠినపరిచేది కాదు, ఒకళ్ళని బాధపరిచేది కాదట. మన మనసు ఎప్పుడు కూడా సున్నితమైన మనసు అన్నమాట. అది ఒక క్రైస్తవుడికి ఉండే మనసు ఏంటంటే సాధు జంతువు యొక్క లక్షణం అన్నమాట. అందుకనే బైబిల్ గ్రంథాలు అంటాడు, ఈయన అంటున్నాడు నేను కోరింది సమాధానమే కోరుతున్నానండి బాబు, ఆ మాట ఆడితేనే గొడవ వచ్చేస్తున్నాను నా మీదకి. ఇదేంటి అంటే నేను చెప్పడంలో తప్పు ఉందంటావా, అలా అర్థం చేసుకోవడంలో తప్పు ఉందంటావా? నిజమేనండి. సరే, బైబిల్ గ్రంథంలో కూడా మన మాట తీరు కూడా మారాలా. అది మారలేదనుకోండి ఎదటి వాళ్ళకి అలాగే కనపడుతుంది అనమాట. సరే, అందుకనే యెషయా దేవుడి దగ్గరికి వచ్చి ఏమని అడుగుతున్నాడో చూపిస్తాను మీకు. యెషయా గ్రంథము 50వ అధ్యాయము. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం అండి. 4వ వచనం 50వ అధ్యాయం, యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం అండి. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలిగినట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. ఎలాంటి నోరు ఇచ్చాడట? అది వినేవాడికి వినుబుద్ధి పుట్టించేటట్లుగా. ఎలాంటి వారికైనా సరే మన మాట ఎలాగ ఉండాలంటే వినేటట్టు ఉండాలంటే, తిరగబడేటట్టు ఉండకూడదట. చూసారా? మన మాట అలాగ మారాల అంటే సాధు జంతువుగా మారిపోవాలా. మన మాట ఎప్పుడు కూడా మృదువైనదిగా ఉండాలా. ఎలాంటి పరిస్థితులైనా మనం మాట్లాడినప్పుడు ఎదటి వ్యక్తి ఎలా ఉండాలంటే మన మాట వినేవాడిగా ఉండాలి తప్ప యుద్ధానికి వచ్చేటట్టుగా ఉండకూడదు. యుద్ధానికి వచ్చేటట్టు ఉండకూడదు. అందుకనే దేవుని ప్రజలు అనేవారు వారు ఎలాగుంటారు అంటే మృదువైన స్వభావం కలిగిన వారు, ఎవరిని బాధ పెట్టే స్వభావం కలిగిన వారు కాదు. వీళ్ళు ఎంత సాధు జంతువులుగా ఉంటారంటే వాళ్ళైనా శ్రమ పడడానికి ఇష్టపడతారేమో కానీ ఇతరులను శ్రమపరచడానికి ఇష్టపడలేని వారు. అందుకని ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందేవారిగా నీవు నేను కూడా యేసు ప్రభువుని నమ్ముకున్న వారమని చెప్పుకుంటున్న మనము మన శరీరాలని మనం అదుపులోనికి పెట్టుకోవాలి. రోజు రోజుకి అభ్యాసం చేయి. ఒకదాని నుంచి ఒకటి సాధకం చేయగలుగుతూ ఉంటే మనిషి సాధించలేదంటూ ఏమీ లేదు. మనిషి సాధకం చేయగలిగితే దేనినైనా సాధించగలిగిన వాడు, సాధించలేను అనేది లేదట. అందుకని బైబిల్ అంటాడు మానవుడికి దేవుడు సమస్తం మీద అధికారం ఇచ్చాడట, అన్నిటినీ సాధువు చేసుకోగలుగుతాడు. అందుకని అంటాడు బైబిల్ గ్రంథంలో యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం అంటాడు మానవుడు ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని సాధువు చేయగలుగుతున్నాడు కానీ ఒకటి మాత్రం సాధువు చేయలేకపోతున్నాడట. తమ నాలుక ఎవరి స్వాధీనంలో ఉంది? నాలుక మన స్వాధీనంలోనే ఉంది. కానీ మన స్వాధీనంలో ఉన్న మన నాలుక మన మాట విందా? మన నాలుక మన మాట విందా?
నాలుక ఎక్కడ ఉంది? మనలోనే ఉంది. మరి మన నాలుక మన మాట ఏమప్పుడు ఏమిటి? అందుకని బైబిల్ అంటాడు, నిజంగా తన నోటి నాలుకను స్వాధీనం చేసుకున్నవాడట తన ప్రాణాన్నే కాపాడుకున్నవాడట. అందుకని ఒక నోటి మాటను బట్టే నువ్వు నీతిమంతుడివని తీర్పు పొందుతావట, ఒక నోటి మాటను బట్టి నువ్వు అపరాధమని తీర్పు. మాటే మంచోడైనా చెడ్డోడైనా ఏం చేయగలుగుతుందంటే మాటే చేస్తుందట. మన మాట మంచిదైతే మనం మంచోళ్ళం అవుతాం. మన మాట మంచిది కాలేదనుకోండి మనం మంచోళ్ళం కాదు. ఆ నాలుక ఎంత ఉందో శరీరంలో? మన శరీరంలో మన నాలుక ఎంత ఉందంటే చాలా చిన్నదే, కానీ అది మన శరీరాన్నే తగలడేస్తుంది. అంటారు కదా, నిప్పు కొంచెమైనను ఎలాగైతే అడవిని తగలబెడుతుందో నాలుక కొంచెమైనట ఇది ప్రపంచాన్నే తగలబెట్టే కదట. ఈ ప్రకృతి చక్రాన్ని నాశనం చేయగలదట. అందుకనే దేవుని బిడ్డలనేవారు తమ నాలుకలను తమ స్వాధీనంలోనికి తెచ్చుకుంటారు. అందరూ మాట్లాడినట్లుగా మాట్లాడు, నోటికి ఏది వస్తుంది మాట్లాడు. ఎందుకో తెలుసా? అందుకంటాడు మాట్లాడేటప్పుడట ఆచి తూచి మాట్లాడాలంటారట. మాటలు ఎలా మాట్లాడతారట అంటే ఆచి తూచి అంటే మాట్లాడదు. ఆచి తూచి మాట్లాడండి ఏంటి? ఎలా మాట్లాడతారట? చాలా తూకం వేసినట్టు మాట్లాడతారట. ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు, సమానంగా ఉంటుందట. దేవుని బిడ్డలు అనేవారు ఎలా మాట్లాడతారంటే ఇలాగ ఉంటుంది మాట. కాబట్టి దేవుని బిడ్డలుగా పాపము లేకుండా జీవించడానికి ప్రతిరోజు సాధకం చేయి. ఎందుకు చేయలేవు? ఈరోజు నేను ఇలాంటి మాట్లాడుకుంటూ ఉంటాను. నేను ఒక ఆయనని నేను వెళ్ళాను, ఆయన దేవుని నమ్ముకోలేదు. వెళ్తే ఆ రోజంతా ఆయన మౌనవ్రతంలో ఉన్నాడు. మౌనవ్రతం అంటే ఇంకేమీ మాట్లాడటమే కదా. ఆడ ఎలా మొక్కుకున్నాడు అంటేనట ఉమ్ము కూడా నోట్లో మింగడట. ఆ రోజంతా ఉమ్ము కూడా నోట్లో మింగకుండా అంత దీక్షలో ఉంటాడట. ఉదయం నుంచి మళ్ళీ సాయంకాలం 6 గంటల వరకు మాట్లాడడం కానీ ఉమ్ము మింగడం కానీ ఏమీ చేయడట. ఉంటాడా నిజంగా అంటే అలాగే ఉంటాడట. ఆయనకి అలవాటట. అలా ప్రతిసారి కూడా అలా అలవాటు చేసుకున్నాడు. ఉండలేనంటారా? ఉంటారా? ఉండలేరా? కాగితం మీద రాస్తారు కానీ వాళ్ళు మాట్లాడుకుని ఉంటారు లేదా? మరి అలా చేస్తున్నాడు, మనం మాట్లాడుకుని ఉండలేమా? చెడు మాట్లాడకూడదు అనుకున్నాం అనుకో, ఉండలేమా? సాధకం చెయ్యి. అదే దేన్నైనా సాధకం చేస్తేనే కదండి మనకు అలవాటు అయ్యేది. కాబట్టి ముగించే ముందుగా మనం క్రీస్తుని కలిగిన వారు, మనం యేసును కలిగిన వారు. అందుకంటాడు మీరు నా వలే నన్ను పోలి జీవించాలా. మన శరీరంలో పాపానికి ఎన్ని రకాల అవకాశం ఉన్నా మనలో మాత్రం పాపాన్ని బంధించగలిగిన వారు. అందుకనే మన ఇష్టం అన్నమాట. ఏదైనా సరే చెయ్యాలన్నా చేయకూడదన్నా అది మన ఇష్టం. మన దేనికి దాసులు కాదు. అందుకంటాడు మీరు పాపమునకు దాసులు కాకుడి అంటాడు. పాపమునకు దాసులు కాకూడదట. ఈ రోజుల్లో మనుషులు చిన్న పాపములు అంటే చిన్న తప్పులు మనుషులను లొంగదీసేస్తున్నాయి. చిన్నవే, అవి లేకపోతే మనిషే బ్రతకలేడు అన్నట్టు అయిపోతున్నారు. ఇప్పుడు మీరు ఎవరైనా ఒక చుట్ట తాగి ఇవ్వండి అడగండి, సిగరెట్ కాల్చి ఇవ్వండి అడగండి, ఏమది లేకపోతే చచ్చిపోతాడు ఏంటి? ఆయన అంటాడు ఇది అలవాటు అయిపోయిందండి బాబు, ఇది కానీ మానెత్తి నేను ఏమైపోతాను? చచ్చిపోతాను. కొంత తాగుబోతులను అడగండి, ఎందుకయ్యా అలా తాగుతావు? మానే అనుకో, నేను చచ్చిపోతేనే మానతానండి, నేను మానలేను అంటారు. ఎందుకు? దానికి బానిస అయిపోయారు అంతే. మానేయాలంటే మానలేరు ఏంటి? కానీ బానిస అంతే. పాపం అనేవి మనిషిని ఎలా పట్టుకుంటే తెలుసా? బానిసని చేసుకుంటున్నాయి అన్నమాట. అందుకనే మనల్ని ఏది బానిస చేసుకోలేదు. అందుకని మన లోకంలో దేనికి బానిసలం కాదు. ఎలాంటిదైనా సరే మనం దానికి దాసత్వం చెయ్యం, దాని ఎదురుగా పోరాడతాం అంతే. నేను చేయనంతే, నేను ఇలాంటి పనులు చేయకూడదని కూడా చేయకూడదంతే. దేవుని బిడ్డ అనేవాడు నిగ్రహించుకునేవాడు. అర్థమైందా? నిగ్రహించుకునే శక్తి మనకు దేవుడు ఇవ్వగలిగిన వాడు. అందుకంటే ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాడే కానీ పిరికితనం గల ఆత్మ ఇవ్వలేదు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఈ లోకంలో
దేవునికి వ్యతిరేకమైన పాపము అనేది మనలో లేకున్నట్లుగా ప్రతిరోజు దాన్ని సాధకము చేసుకుంటూ పాపం నుంచి వేరే నీతిని అనుసరించే బిడ్డలుగా జీవించాలని ప్రభువు కోరుతున్నాడు. ఆ రీతిగా మనం సాధకం చేయగలిగితే ఒకప్పటికి మనలో పాపం అనేదే లేకుండా ఉంటామండి. నిన్ను గురించి ఇంకెవరు అలాంటి మాట చెప్పరు. నీకు అలాంటి లక్షణాలు కూడా కనపడవు ఇంకా. ఎందుకంటే వాక్యము నీ నరనరాల్లోనికి వెళ్ళి నీ నరముల్లో నుంచి, మూలుగుల్లో నుంచి, ఎముకల్లో నుంచి దూరి నీ పాపమునంతటినీ పీల్చివేస్తుంది. కాబట్టి ఇక పాపమునికి నీ మీద ఏ అధికారము ఉండదన్నమాట. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా మనం పరీక్షించుకుంటాం. ఇలాగ మనం దేవుళ్ళో జీవించాలని ప్రయత్నించాలి. అలాగైతేనే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించగలం. మనలో ఎక్కడ పాపం ఉన్నా దేవుడు తన రాజ్యానికి మన అర్హులుగా చేయలేడు. అందుకని మన శరీరాన్ని దేవునికి లోపరుచుకొని మనం పాపం మీద విజయాన్ని సాధించి దేవుని యొక్క రాజ్యం చేరేలాగన మనందరికీ ప్రభు సహాయం చేయనుగాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా కొద్ది క్షణాలు మోకరించి కళ్ళు మూసుకొని మళ్ళీ మనం పరిశీలన చేసుకొని యోగ్యమైన రీతిగా ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందుదామండి.